హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పక చూడండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ హెల్తీగా ఉండే వెయిట్ లాస్కి ఉపయోగపడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా. దీనిని ఈ పద్ధతిలో మనం చేసుకుంటే చాలా సులువుగాను రుచిగాను ఉంటుంది. రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత దీనిలో తాలింపు గింజలు, మినపగుండ్లు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకోవాలి. వీటిని మనం బాగా వేయించుకోవాలి. దీనిలో మనం తుంపిన ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం పల్లీలు, జీడిపప్పు వేసుకోవాలి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో మనం ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, అలాగే పచ్చి బఠానీ 1 కప్పు వేసుకోవాలి. వీటిని మనం బాగా మిక్స్ చేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు రవ్వ కాను 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అలాగే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నీళ్లను బాగా మరగనివ్వాలి. ఈ నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీనిలో మనం రవ్వ వేసి తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా నీరు ఎగిరే వరకు ఉప్మాని మగ్గించుకోవాలి. ఉప్మా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. ఈ విధంగా గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటే చాలా హెల్తీగాను టేస్టీగాను కూడా ఉండి మంచి బ్రేక్ఫాస్ట్గా తయారవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.